అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ మాసం ఉపవాసంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఎఫ్టీఆర్కి అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ 400 సంవత్సరాల చరిత్ర ఉండే మస్జిద్ ఇది. దీనికి ఆ రోజుల్లో ఎవరైతే ఈ మస్జిద్ కోసం అనేక ఆస్తులు సమాజం కోసం దానాలు చేయడం జరిగింది, వఫ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉండే ఈ స్థలం కానీ ఇక్కడ 1 ఎకరా 4 సెంట్లు ఉండాలి. అన్ఫార్చునేట్ ఇప్పుడు దీంట్లో ఒక 200-300 అంకణాలు కానీ లేవు. అలాగా అనేక స్థలాలు కానీ ఉన్నాయి దీనికి. అవన్నీ కానీ నిన్ననే నూతన కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కానీ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఆస్తుల్ని కాపాడాలి, ఈ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కానీ తీసి ఒక బోర్డు ద్వారా ఏం కావాలో ఒక బోర్డు కంప్లీట్గా దాన్ని సపోర్ట్ చేస్తుందని కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రంజాన్ పండగ రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తం కానీ ఈ యొక్క పండగ ప్రేమ, శాంతి, దాతృత్వం, ఇవన్నీ ఒక పేదవాడి ఆకలి తెలవాలి. ప్రతి ఒక్కరికి ఆ ఆకలి తెలిసినప్పుడే ఆ ఎదుటి మనిషి యొక్క సమస్య తెలుస్తుందని ఒక మెసేజ్ ఈ యొక్క పండగతో ప్రతి ఒక్కరూ, ప్రతి ముస్లిమ్స్ కానీ ఈ యొక్క పండగకి ఇది కఠోరం అని చెప్పకూడదు, ఎందుకంటే చాలా పవిత్రంగా ఈ యొక్క ఉపవాసం ఉంటారు. చిన్న బిడ్డల కాడి నుంచి ఈరోజు పెద్ద వయసు వాళ్ళ దాకా వాళ్ళందరూ ఈరోజు మసీద్లో ప్రేయర్ చేశారు. ఎప్పుడు ప్రేయర్ చేసినా ఈ భూమిపైన ఎక్కడ మసీదులో ప్రేయర్ చేసినా యావత్ సృష్టి కోసం, యావత్ ప్రపంచం కోసం, ప్రతి మానవుడి కోసం, ప్రతి మతాలు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, మనం ఉండే రాష్ట్రం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలని ప్రేయర్ చేశాం. అదేవిధంగా నెల్లూరు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఈ యొక్క రంజాన్ మాసం మొత్తం అందరూ పవిత్రమైన ఈ యొక్క రంజాన్ని దాని పవిత్రతతో ఈ యొక్క ఉపవాసాలు చేస్తూ ప్రజల కోసం, రాష్ట్రం కోసం, అందరి కోసం అల్లా దగ్గర ప్రార్థించాలని కోరుకుంటున్నాను.